సో హే ఎవ్రీవన్, హవ్ యూ ఆల్. సో లేట్ అయింది, వీడియో గ్యాప్ వస్తుంది బికాస్ డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ ఐ వాజ్ అన్ఏబుల్ టు కంటిన్యూ. సో యా, without any further delay, let's continue the verb chapter. One minute. ఇక్కడ ఆల్రెడీ మనం ఇది కంప్లీట్ చేసినట్టున్నాం. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అనేవి మై, హిజ్, ఆర్, హర్, యువర్, దేర్, ఇట్స్ అని ఉంటాయి. పొసెసివ్ ప్రొనౌన్స్ ఆర్ మైన్, yours, హిస్, దేర్స్ అండ్ హర్స్ అనమాట. సో ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్స్కి పొసెసివ్ ప్రొనౌన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అనేవి మనం ఒక నౌన్ కోసం ఇప్పుడు యాడ్జెక్టివ్ వర్క్ ఏంటి, నౌన్ని క్వాలిఫై చేయడం మాత్రమే. సో పొసెసివ్ ప్రొనౌన్స్ని మనం లైక్ మెయిన్ సబ్జెక్ట్ కింద కానీ ఆబ్జెక్టివ్ కింద కానీ యూస్ చేయొచ్చు. బట్ వీటిని మాత్రం మనం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కింద యూస్ చేయకూడదు అనమాట. దట్స్ ద డిఫరెన్స్. సో ఇక్కడ జెరండ్ అనేది V1 + INGని నౌన్ కింద యూస్ చేస్తే జెరండ్లా యూస్ చేస్తాము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము కదా, అవి he didn't like your celebrating birthdays every year. తర్వాత you, your, yours, her, hers. I like swimming. I like swimming అని ఇది కూడా నౌన్ లాగా యూస్ చేసాం కదా. లైక్ V1 + ING ఫామ్ని నౌన్లా యూస్ చేస్తే జెరండ్ అనమాట. దే ఆర్ డాన్సింగ్, నాట్ ఏ జెరండ్. ఇక్కడంటే డాన్సింగ్ ఈజ్ అ హాబీ, ఇక్కడ డాన్సింగ్ అనేది హాబీ అనమాట. దే ఆర్ డాన్సింగ్, ఇక్కడ డాన్సింగ్ అనేది వర్బ్ కింద యూజ్ అవుతుంది. దట్స్ వై ఇట్స్ నాట్ జెరండ్. బట్ డాన్సింగ్ ఈజ్ హిజ్ హాబీ. ఇక్కడ నౌన్ సబ్జెక్ట్గా నౌన్లా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది జెరండ్ అనమాట. సో పాస్ట్ పార్టిసిపల్ అంటే వర్బ్ అనేది యాడ్జెక్టివ్ రోల్ ప్లే చేస్తే అది పార్టిసిపల్. ఒక వర్బ్ ఉంటుంది కదా, ఒక సెంటెన్స్లో గివెన్ వర్బ్ ఏదైతే ఉందో అది యాడ్జెక్టివ్ రోల్ ప్లే చేయాలి, అప్పుడు దాన్ని పార్టిసిపల్ అని అంటాం అనమాట. V3 యాడ్జెక్టివ్, పాస్ట్ పార్టిసిపల్. V3 యాడ్జెక్టివ్లా యూజ్ చేస్తే కనుక పాస్ట్ పార్టిసిపల్ అంటారు. V1 + INGని యాడ్జెక్టివ్ కింద యూజ్ చేస్తే ప్రెజెంట్ పార్టిసిపల్. సో ఇప్పుడు మీరు ఈ V1 + INGని మనం ముందే కదా జెరండ్ అన్నాం, మరి ఇప్పుడేంటి మళ్ళీ ప్రెజెంట్ పార్టిసిపల్ అవుతుంది అని అంటే అదే డిఫరెన్స్. V1 + INGని నౌన్ లాగా యూస్ చేస్తే కనుక అది మనకి లైక్ జెరండ్ అవుతుంది. బట్ అదే V1 + INGని యాడ్జెక్టివ్లా యూస్ చేస్తే కనుక ప్రెజెంట్ పార్టిసిపల్ అవుతుంది. V3 ఫామ్ని యాడ్జెక్టివ్లా యూస్ చేస్తే కనుక పాస్ట్ పార్టిసిపల్ అవుతుంది. సో మనకేంటంటే జెరండ్లో ఏంటి, ఒక వర్బ్ని V1 + INGని ఎప్పుడైతే మనం నౌన్ కింద యూస్ చేస్తామో మనం లైక్ జెరండ్ అంటాం. అదే వర్బ్ని యాడ్జెక్టివ్ రోల్ ప్లే చేస్తుందంటే దాన్ని మనం పార్టిసిపల్ అని చూస్తాం. ఇక్కడ దే ఆర్ బ్రోకెన్ చైర్స్, ఇది ఉంది కదా, ఇది సబ్జెక్ట్ అనుకుంటే ఇది వర్బ్ బ్రోకెన్. ఇక్కడ చూసుకుంటే బ్రోకెన్ అనేది మెయిన్ వర్బ్ మనకి, బట్ చైర్స్ని క్వాలిఫై చేస్తుంది. వాట్ టైప్ ఆఫ్ చైర్స్ దే ఆర్? broken chairs. That's why here it is acting as a adjective. That too V3 form లో ఉన్న adjective కాబట్టి it's a past participle. I think you got my point. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ చూసుకుందాం. నార్మల్గా ఇది సబ్జెక్ట్ అనుకుంటే ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్, ఇది ఆబ్జెక్ట్. బట్ మనకేంటి, ఎప్పుడైతే నౌన్ ఉంటుందో దాని ముందు నౌన్ని క్వాలిఫై చేసి adjective వస్తుంది. సో ఇక్కడ చైర్స్, వాట్ టైప్ ఆఫ్ చైర్స్? బ్రోకెన్, దే ఆర్ బ్రోకెన్ చైర్స్. సో ఆ చైర్స్ని క్వాలిఫై చేస్తుంది. ఎలాంటిది, దాని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది, అంటే మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద గివెన్ చైర్స్ అన్నట్టు. అప్పుడు ఇది అడ్జెక్టివ్లా యాక్ట్ చేస్తుంది కాబట్టి దట్ టు V3 ఫామ్లో ఉంది బ్రోకెన్. సో దట్స్ వై దిస్ ఈజ్ అ పాస్ట్ పార్టిసిపల్. హోప్ యూ గాట్ మై పాయింట్. యా, సో ఇట్ ఈస్ పాస్ట్ పార్టిసిపల్. బ్రోకెన్ ఈజ్ V3 ఫార్మ్ ఆఫ్ బ్రోకెన్ అనేది బ్రేక్ అనే పదాన్ని V3 ఫామ్లో ఉన్న బ్రేక్ అనమాట. సో షీ హ్యాస్
అన్యూస్డ్ క్రోకరీ, తన దగ్గర యూస్ చేయలేని క్రోకరీ ఉన్నట్టు అనమాట. క్రోకరీ ఎలాంటి క్రోకరీ ఎప్పుడు యూస్ చేయలేండి, V3 ఫామ్లో ఉంది కాబట్టి పాస్ట్ పార్టిసిపల్. సో దే హ్యాడ్ సీన్ dilapidated structures. They had seen dilapidated structure అనమాట. సో ఇక్కడ యాడ్జెక్టివ్ లాగే యూజ్ అవుతుంది, ఇది కూడా పాస్ట్ పార్టిసిపల్. V1 ప్లస్ ఈడి అయితే V3 ఫామ్ అనమాట. V1 ప్లస్ ING అయితే బేస్ ఫామ్. V1 ప్లస్ ING యాడ్జెక్టివ్లో అయితే సో వెయిట్ ఇక్కడ ఉంది కదా, V1 ప్లస్ ఈడి ఉంటే అది V3 ఫామ్ పాస్ట్ పార్టిసిపల్ యాడ్జెక్టివ్లో యూజ్ చేస్తే, V1 ప్లస్ INGని యాడ్జెక్టివ్లో యూజ్ చేస్తే బేస్ ఫామ్ అనమాట. సో ప్రెజెంట్ పార్టిసిపల్ చూద్దాం. ప్రెజెంట్ పార్టిసిపల్ ఏంటంటే ఇప్పుడు కదా చెప్పాను, V1 ప్లస్ ING యాడ్జెక్టివ్ కింద యూజ్ చేస్తే కనుక అది ప్రెజెంట్ పార్టిసిపల్. సో ఇట్ ఈస్ డ్రింకింగ్ వాటర్, నౌన్, ఇది నౌన్ కాబట్టి డ్రింక్ ప్లస్ ING యాడ్జెక్టివ్. వాట్ టైప్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్? డ్రింకింగ్, ఇట్స్ ఎ డ్రింకబుల్ వాటర్. సో వాటర్ని క్వాలిఫై చేస్తుంది అనమాట, ఈ వాటర్ తాగొచ్చు, తాగడానికి పనికొచ్చేది అన్నట్టు. సో ఇన్ దట్ కేస్ ఇట్స్ ఇన్ సింపుల్ పాస్ట్ పార్టిసిపల్ కాదు, సింపుల్ పార్టిసిపల్, ప్రెజెంట్ పార్టిసిపల్ అనమాట. V1 ప్లస్ ING అనేది యాడ్జెక్టివ్లో రోల్ ప్లే చేస్తుంది, సో ఇట్ ఈస్ ప్రెజెంట్ పార్టిసిపల్. అదే V1 ప్లస్ ING నౌన్లా రోల్ ప్లే చేస్తే కనుక వీ కన్సిడర్ ఇట్ యాజ్ జెరండ్. ఇట్ ఈజ్ ఏ బ్రోకెన్ చైర్ అనమాట, ఇది చాయ్ కాదు, బ్రోకెన్ చైర్. పాస్ట్ పార్టిసిపల్, ఎలాంటి చైర్? ఇరిగిపోయిన చైర్ అనమాట. సో బ్రోకెన్ V3 ఫామ్లో ఉంది కాబట్టి యాడ్జెక్టివ్లా రోల్ ప్లే చేస్తుంది కాబట్టి పాస్ట్ పార్టిసిపల్ అనమాట. దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇంట్రెస్టింగ్ V1 ప్లస్ ING ప్రెజెంట్ పార్టిసిపల్. రివాల్వింగ్ చైర్స్ V1 ప్లస్ ING యాజ్ యాడ్జెక్టివ్ ప్రెజెంట్ పార్టిసిపల్. వాట్ an amazing view V1 ప్లస్ ING present participle. సో డిఫరెన్స్ బిట్వీన్ జెరండ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్. జెరండ్కి పాస్ట్ ప్రెజెంట్ పార్టిసిపల్కి డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ జెరండ్లో ఏంటంటే V1 ప్లస్ ING నౌన్లో యూజ్ చేస్తే యాక్ట్స్ యాజ్ నౌన్, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ జెరండ్. V1 ప్లస్ ING యాక్ట్స్ యాజ్ యాడ్జెక్టివ్, వీ కాల్ ఇట్ యాజ్ పార్టిసిపల్. సింపుల్గా ఏంటంటే V1 ప్లస్ ING ఉంది కదా, ఈ V1 ప్లస్ ING ఏదైతే ఉందో ఒక సెంటెన్స్లో నౌన్ రోల్ ప్లే చేస్తే కనుక మనం దాన్ని జెరండ్ అని ఐడెంటిఫై చేయొచ్చు. అదే V1 ప్లస్ ING ఒక సెంటెన్స్లో యాడ్జెక్టివ్లా రోల్ ప్లే చేస్తే కనుక మనం దాన్ని ప్రెజెంట్ పార్టిసిపల్ అంటాం. ఐ లైక్ డాన్సింగ్. ఐ లైక్ వాట్? డాన్సింగ్. ఇట్స్ ఎ నౌన్. ఆబ్జెక్ట్ ఐ అనే సబ్జెక్ట్ అయితే లైక్ అనేది వర్బ్, ఇదే ఆబ్జెక్ట్ అన్నకు కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఇదే ఇట్ సెల్ఫ్ నౌన్, నాట్ క్వాలిఫైయింగ్ ఎనీ other noun. Okay, that's why it acts as a noun, that's why we call it as gerund. Smoking is dangerous. What dangerous? Smoking అనేది itself acts as a subject and or else also noun అన్నట్టు. that's why we consider it dancing and smoking అనేది gerund లాగా. ఇక్కడ చూసుకుని this is an interesting story itself noun. ఎలాంటి స్టోరీ అది? ఇంట్రెస్టింగ్ అంటే స్టోరీ గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది కాబట్టి యాడ్జెక్టివ్. సో హియర్ ఇట్స్ యాక్టింగ్ యాజ్ అ యాడ్జెక్టివ్ V1 ప్లస్ ING, దాట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ ప్రెజెంట్ పార్టిసిపల్. ఐ హోప్ యూ గాట్ ద డిఫరెన్స్ గైస్. అండ్ యా, పర్ఫెక్ట్ పార్టిసిపల్ అనమాట. ఇప్పుడు హ్యావింగ్, ఓవింగ్, బిలాంగింగ్, పొసెసింగ్ అవన్నీ తీసేస్తే ఐ యామ్ హ్యావింగ్ అ కార్, రాంగ్ యూసేజ్. హ్యావింగ్ ప్లస్ V3 యాడ్జెక్టివ్లో రోల్ ప్లే చేస్తే కనుక పర్ఫెక్ట్ పార్టిసిపల్. ఇదేంటంటే హ్యావింగ్ నాట్ ఓన్లీ V3 ఫామ్ అనేది యాడ్జెక్టివ్లో రోల్ ప్లే చేస్తే పాస్ట్ పార్టిసిపల్. అదే పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఏంటంటే హ్యావింగ్ ఉండాలి బిఫోర్ V3 ఫామ్కి, అప్పుడు మనం పర్ఫెక్ట్ పార్టిసిపల్. హీ హ్యావింగ్ డన్ ఇట్ వెంట్ టు ప్లే. సో హ్యావింగ్ ప్లస్ V3 డూ డన్, డూకి
డన్ థర్డ్ ఫామ్. సో హ్యావింగ్ ప్లస్ V3 కాబట్టి ఇట్స్ పర్ఫెక్ట్ పార్టిసిపల్. హ్యావింగ్ కంప్లీటెడ్, హ్యావింగ్ ప్లస్ V3 కంప్లీటెడ్ V3 ఫామ్. హీ హ్యావింగ్ డన్ ఇట్ వెంట్ టు ప్లే. సో ఈ మూడు కరెక్ట్ సెంటెన్సెస్. అడ్వాన్స్ వర్బ్స్ అన్నమాట. సో ఇన్ఫినిటివ్, జెరండ్, ప్రెజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్, పర్ఫెక్ట్ పార్టిసిపల్. సో ఇవన్నీ లైక్ ఒక కైండ్ ఆఫ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ టేబుల్ లాగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం. ఇన్ఫినిటివ్ నథింగ్ బట్ 2 + V1 యాక్ట్స్ యాజ్ ఎ నౌన్. 2 + V1 అనేది ఎప్పుడైతే నౌన్ కింద యాక్ట్ అవుతుందో, రోల్ ప్లే చేస్తుందో అప్పుడు మనం ఇన్ఫినిటివ్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. V1 + ing అనేది నౌన్ కింద కానీ దాన్ని లైక్ రోల్ చేస్తే, ఇఫ్ V1 + ing యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ ద సెంటెన్స్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ జెరండ్. సో V1 + ing యాక్ట్స్ యాజ్ అన్ యాడ్జెక్టివ్ వీ కాల్ ఇట్ యాజ్ ప్రెజెంట్ పార్టిసిపల్. V3 అనేది యాడ్జెక్టివ్లా పనిచేస్తే కనుక పాస్ట్ పార్టిసిపల్ అంటాం. హ్యావింగ్ ప్లస్ V3 అనేది యాడ్జెక్టివ్లా రోల్ ప్లే చేస్తే కనుక పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటాం. I hope you guys got the clarity. Literally after doing this class I got the clarity. Anyhow, let's continue. Infinitive అనేది 2 + V1 నౌన్ లాగా యాక్ట్ చేయాలి. చూద్దాం. 2 + V1 ఫామ్ కానీ నౌన్ రోల్ ప్లే చేస్తోంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్ఫినిటివ్. సో 2 + V1 అనేది ఒక సెంటెన్స్లో నౌన్ రోల్ ప్లే చేస్తే కనుక ఇది ఇన్ఫినిటివ్ కింద మాత్రం అనుకోవచ్చు. ఇట్ ఈస్ ఇన్ఫినిటివ్. ఐ వెంట్ టు ప్లే. ఐ అనేది సబ్జెక్ట్, వెంట్ అనేది వర్బ్, వేర్ టు ప్లే ఇది అనేది ఇట్ సెల్ఫ్ 2 + V1 అనేది ఇది కంప్లీట్గా ఒక నౌన్ లాగా ఇక్కడ ఇదే నౌన్ అనమాట. దాట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ ఇన్ఫినిటివ్. షీ డిసైడెడ్ టు గో. తను డిసైడ్ అయింది. డిసైడెడ్ అనేది వర్బ్ అనుకుంటే షీ అనేది సబ్జెక్ట్, టు గో వెళ్ళిపోవాలని నౌన్. సో ఇట్ ఈస్ ఎ ఇన్ఫినిటివ్. షీ డిసైడెడ్ టు గో అన్నట్టు ఇక్కడ ఐ వెంట్ టు ప్లే. సో కన్ఫ్యూజన్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే 2 + V1 ఇన్ఫినిటివ్, 2 + V1 + ing జెరండ్. సో మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 2 + V1 అనేది ఇన్ఫినిటివ్, 2 + V1 + ing నౌన్లో రోల్ ప్లే చేస్తే కనుక జెరండ్ అనమాట. లిటిల్ కన్ఫ్యూజ్ అవుతారు, బట్ యూ డోంట్ హ్యావ్ టు కన్ఫ్యూజ్. ఒక్కసారి రివైజ్ చేస్తే మళ్ళీ గుర్తు. 2కి ముందు వస్తే V1 యూజ్ చేయాలి. వాట్ 2కి తర్వాత వస్తే 2 + V1 + ing యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాట్ అనేది సబ్జెక్ట్లో సెంటెన్స్లో ఉండాలని కాదు. ఇప్పుడు వాట్ అనేది 2కి ముందు వస్తే కనుక V1 + ing 2 + V1 యూజ్ చేయాలి. అదే వాట్ 2కి తర్వాత వస్తే కనుక 2 + V1 + ing యూజ్ చేయాలి. సో ఇక్కడ చూద్దాం. ఐ యామ్ అకస్టమ్ టు వాట్. అకస్టమ్ టు వాట్ అనే దానికి ఆన్సర్ ఏంటి? డాన్సింగ్. సో 2 తర్వాత వాట్ వచ్చింది కాబట్టి, వాట్ అనేది 2 తర్వాత వచ్చింది కాబట్టి 2 + V1 ing యూజ్ చేయాలి. ఐ వాంట్ డ్యాన్స్. ఏంటి? ఐ వాంట్ వాట్ డ్యాన్స్, రైట్. 2కి ముందు వాట్ వచ్చింది కాబట్టి 2 + V1 యూజ్ చేయాలి. దట్స్ ద ఎక్స్ప్లెనేషన్ హియర్. సో యా, ఐ యామ్ డిసైడెడ్ టు డాన్సింగ్. ఐ డిసైడెడ్ ఫర్ వాట్? ఫర్ డాన్సింగ్. 2కి తర్వాత వచ్చింది కాబట్టి 2 + V1 + ing. ఐ యామ్ డెడికేటెడ్ వాట్? ఐ యామ్ డెడికేటెడ్ టు వాట్? సో ఇది అన్నమాట. సో 2 + V1 + ing. అడిక్టెడ్ టు, లుక్ ఫార్వర్డ్ టు, ప్రోన్ టు, యూస్ టు, అకస్టమ్ టు, tantamount to, dedicated to, devoted to, with a view to, in addition to, confused to, disposed to. సో ఇవి ఉన్నాయి కదా. హీ ఈజ్ అడిక్టెడ్ టు స్మోకింగ్. హీ ఈజ్ అడిక్టెడ్ టు వాట్? 2 తర్వాత వాట్ వచ్చింది కాబట్టి 2 + V1 + ing. The company has done
it with a view to its profit. సో ఇక్కడ టూ తర్వాత వాట్ వచ్చింది కాబట్టి 2 + V1 + ing అనమాట. మెనీ మోర్ ఎగ్జాంపుల్స్, సో యూ క్యాన్ సీ హియర్. బేర్ ఇన్ఫినిటివ్ అనేది ఏంటంటే సింపుల్ బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అనమాట. ఐ మేడ్ హిమ్ టు డూ ద వర్క్. ఇక్కడ డూ అనేది వర్క్ అవసరం లేదు, బికాజ్ ఇట్స్ అ బేర్ ఇన్ఫినిటివ్. ఐ మేడ్ హిమ్ డూ ద వర్క్. లెట్ హిమ్ గో దేర్. షీ మేడ్ మీ క్రై. బిడ్, ఇప్పుడు బేర్ మినిమం ఏవైతే ఉన్నాయో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు బేర్ మినిమం. దే వోంట్ గెట్ బిఫోర్ టు ఆర్ ఎనీ అదర్ థింగ్, బికాస్ దే ఆర్ ఆల్వేస్ యాక్టింగ్ యాజ్ అ బేర్ మినిమమ్స్ అనమాట. ఒక సెంటెన్స్లో ఈ వర్డ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు వాటి ముందు టు అనేది నెవర్ ఎవర్ కమ్స్ అనమాట. బిడ్, లెట్, మేక్, సీ, హియర్, వాచ్, నీడ్, డేర్, హెల్ప్, ఈ వర్డ్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఐ సా హిమ్ డూయింగ్ ద వర్క్. I bade him go. I made him complete the work. I had him talk to some. సో వర్బ్ అనేది మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ కింద డివైడ్ అయింది కదా. ఇది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఏవైతే లైక్ పార్టిసిపుల్స్కి రిలేటెడ్ కానీ, జెరండ్ కానీ, బేర్ ఇన్ఫినిటివ్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒక్కసారి రివైజ్ చేయండి. లెట్స్ కంటిన్యూ రిమైనింగ్ ఇన్ అనదర్ పార్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హైప్ ఇవ్వండి గైస్ వీడియోకి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్.